అశోకవనంలో సీతకి ధైర్యం ఇచ్చిన రాక్షసి ఎవరు? మిగతా రాక్షసుల కంటే ఆమె ఎందుకు భిన్నంగా ప్రవర్తించింది? లంకలోని అశోకవనంలో సీత తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. రాక్షసులు రాముడు మరియు లక్ష్మణులు మరణించారని అబద్ధం చెబుతూ ఆమె మనసుని మరింత బాధకు గురిచేశారు. ఆ మాటలు ఆమె ధైర్యాన్ని పూర్తిగా కదిలించాయి. తన భర్త రాముడిపై ఉన్న ఆశ, నమ్మకం క్రమంగా దెబ్బతింటున్నాయి. ఇటువంటి సమయంలో ఒక రాక్షసి సీతను పక్కన చూసింది. ఆమె మిగతా రాక్షసుల వలె కాకుండా సీత పట్ల సానుభూతితో చూస్తూ మరింత ఆలోచనలో పడింది. ఆ రాక్షసి ఎవరు? ఆమె సీతకు సహాయం చేయాలనుకున్నదా, లేదా ఆమె కూడా ఒక కుట్రలో భాగమా? ఈ ప్రశ్నలు సీతను కలవరపెట్టాయి. ఆ రాక్షసి మరెవరో కాదు, త్రిజట. త్రిజట మిగతా రాక్షసీల కంటే భిన్నంగా సీత పట్ల మానవత్వాన్ని చూపించింది. రాముడు మరియు లక్ష్మణులు చనిపోయారని చెబుతున్న రాక్షసుల మాటలు అబద్ధమని సీతకు అర్థమయ్యేలా చేసింది. యుద్ధం ఇంకా కొనసాగుతుందని, రాముడు తన ధైర్యంతో రక్షణ కోసం పోరాడుతున్నాడని విశ్వాసం కలిగించింది. త్రిజట మాటలు సీతలో ధైర్యాన్ని నింపాయి. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందంటే, సత్యం ఎంత కష్టం వచ్చినా నిలబెట్టుకోవాలి, ధైర్యంగా ఎంత నష్టంలోనైనా మరింత బలంగా నిలవాలి అని. త్రిజట రాక్షసురాలైన సత్యానికి, మానవత్వానికి, ధైర్యానికి ఒక ఉదాహరణగా నిలిచింది.